హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మార్గరెట్ పిజ్జా తయారు విధానం చెప్తున్నాను. ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. తయారు విధానం కూడా చాలా ఈజీ, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. తయారు విధానం కూడా చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకున్నాను. మనకు బజార్లో షాప్లో దొరుకుతుంది. ఈస్ట్ ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. ఈస్ట్ తీసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్లు బౌల్లో వేసేస్తున్నాను. పిజ్జాకి ఈస్ట్ కంపల్సరీ. బేకింగ్ సోడా సగం టేబుల్ స్పూన్ వేస్తున్నాను. బేకింగ్ పౌడరు సగం టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చక్కెరను మిక్సీ పెడితే చక్కెర పౌడర్ వస్తుంది కదా, 2 టేబుల్ స్పూన్ల చక్కెర పౌడర్ వేస్తున్నాను. రుచికి కొద్దిగా ఉప్పు వేసాను. చక్కగా అన్నీ కలిసేటట్టుగా కలుపుతున్నాను. ఒక బౌలు గోధుమ పిండిని శుభ్రం చేసేసి వేసేస్తున్నాను. అన్నీ కలిసేటట్టుగా కలుపుతున్నాను. గోధుమ పిండి అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని గోధుమ పిండి తీసుకున్నాను నేను. గోరువెచ్చని వాటర్తోని ఈ మిశ్రమాన్ని కలిపేస్తే ఈస్ట్ ఉంది కదా, ఈస్ట్ తొందరగా యాక్టివేట్ అవుతుంది. వేడి తగలంగానే గోరువెచ్చటి వాటర్తోనే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. నేను కొద్దిగా పాలు వేస్తున్నాను, రుచి బాగుంటుందని. వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. పాలు లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. స్పూన్ చూడండి, సరాతం చిన్నగా ఉన్న సరాతం తీసుకున్నాను. ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది కదా సరాతం, చేయితో కలిపినట్టుగానే మిశ్రమం మీద మంచిగా పడి ముట్టుకోకున్నా కానీ, మిశ్రమాన్ని పిండిని ముట్టుకోకున్నా కానీ చక్కగా కలిపిస్తుంది. ఈ స్పూన్ తీసుకున్నాను నేను. వేరొక బౌల్ తీసుకున్నాను. బౌల్కి కొంచెం ఆయిల్ రాస్తున్నాను. మిశ్రమాన్ని మొత్తం బౌల్లో పెట్టేసి మూత పెడతాను. అందుకనే బౌల్లో పెట్టినప్పుడు మళ్ళీ తీసేటప్పుడు రావడం కోసమని ఆయిల్ రాస్తున్నాను. కొద్దిగా గోధుమ పిండి మిశ్రమానికి కూడా ఆయిల్ రాసాను. చేతితో మొత్తం కలిపిస్తే చేతికి బాగా అంటుకుంటుంది కదా అని నేను ఇలాంటి స్పూన్ వాడాను అన్నమాట సరాతాన్ని. ఆయిల్ రాసినందుకు చేతికి అంటుకోవట్లేదు. ఇప్పుడు ఆయిల్ రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిశ్రమాన్ని మొత్తం.
పెట్టేసి ఒక 1 అవర్ మూత పెట్టేయాలి. గోధుమ పిండి మిశ్రమానికి 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత చూసేద్దామా మరి. ఈస్ట్ వేసినందుకు పిండి యాక్టివేట్ అయింది. ఇప్పుడు పిజ్జాకి అనువుగా తయారైపోయింది మిశ్రమం మొత్తం. బేకరీలో మనం తిన్నప్పుడు ఎలా ఉంటుందో పిజ్జా, ఇంట్లో తయారు చేసుకున్న పిజ్జా కూడా అంతే టేస్ట్ ఉంటుంది, అంతే బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా బౌల్ తీసుకున్నాను. పిజ్జా బౌల్ షాపులలో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. నేను మంచి నెయ్యి వాడాను. 2 టేబుల్ స్పూన్ల మంచి నెయ్యిని పిజ్జా బౌల్కు రాసేస్తున్నాను. ఇప్పుడు పిజ్జా బేస్ ఈ విధంగా మిశ్రమం మొత్తం వేసేసి బేస్ను ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మొత్తం చేతితోనే రెడీ చేస్తున్నాను. పిజ్జా కొంచెం మంచిగా ఉడకాలంటే కొంచెం హోల్స్ పెడితే బాగుంటుందని ఫోర్క్ స్పూన్ వాడుతున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. చాలా ఈజీ అనిపిస్తుంది కదా, తయారు చేసుకోండి. పిజ్జా సాసు లింక్లో ఉంటుంది, చూడండి. పిజ్జా సాస్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిజ్జా బేస్ మీద రాసుకోవాలి. చక్కగా ఈ విధంగా రాసేస్తే సరిపోతుంది. పిజ్జా సాస్ను ఒకసారి తయారు చేసుకుంటే నెల రోజుల వరకు, ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఈవెన్గా రాసుకోవాలి. మనకు మార్కెట్లో చీజ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. నేను చీజ్ ప్యాకెట్ తీసుకున్నాను. కొద్ది కొద్దిగా చీజ్ వేస్తున్నాను. చీజ్ వేస్తేనే భలే టేస్ట్ వస్తుంది, తప్పకుండా చీజ్ వేయండి. టమాటా పీసెస్లను వేస్తున్నాను. మనకి ఇంట్లో ఇవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ పీసెస్లను కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో పీసెస్లను వేసేసుకోవచ్చు.
బేకరీలలోకి వెళ్ళి తినేదానికన్నా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా మంచిది కదా. సేమ్ టేస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ పీసులను వేస్తున్నాను. చక్కగా ఈ విధంగా అలంకరించుకోవాలి పిజ్జా బేస్ని. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. పైన కొద్దిగా మళ్ళీ చీజ్ వేస్తున్నాను. ఉడికినప్పుడు చీజ్ కరిగి పిజ్జాకి పట్టేసి భలే టేస్ట్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. పొయ్యి మీద ఒక గిన్నెలో సాల్ట్ వేసాను. సాల్ట్ మీద స్టాండ్ వేసేసి పిజ్జా బౌల్ని పెట్టేశాను. పిజ్జా బౌల్ పెట్టేసి చిన్న మంట మీద ఒక గంట పాటు సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి. గంట తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది. వావ్ అనిపిస్తుంది కదా మనం ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకోవడం అంటే. రుచి చాలా బాగుంటుంది. తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. తినడానికి రెడీ అయిపోయింది పిజ్జా. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను.